Hello, my dear future RNs. Welcome back to my channel, Nursing Tutorials. All my dear nursing students, today we are going to discuss part 8 very short answer questions from OBG BSc Nursing third years. In this video, the questions starting from 25 to ending with 28. Okay, now see the first question. 25th. Signs of breast engorgement. 26. Focus indications of episiotomy. 27. Characteristics of amniotic fluid. And our last question is define retraction ring. My dears, listen carefully because the above mentioned questions are very important for your థియరిటికల్ ఎగ్జామ్స్. ఓకే, ఈరోజు టాపిక్లో డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్. ఇఫ్ యూ వాంట్ నోట్స్ యూ కెన్ రైట్, ఎందుకంటే నేను ఇక్కడే ఆన్సర్స్ చాలా బ్రీఫ్గా ఇచ్చాను. మీరు ఈజీగా అయితే నోట్స్ని కూడా రాసుకోవచ్చు. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్ ఇన్ విచ్ వీ హ్యావ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. Our 25th question is signs of breast engorgement. Now see, what do you mean it? Breast engorgement typically occurs when milk production increases or if milk is not adequately drained. Usually it occurs around 2 to 5 days after postpartum. In simple words, breast engorgement ante enti anante పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన 2 to 5 డేస్లో ఈ బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ టైంలో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మిల్క్ కూడా అదే విధంగా ఎడిక్వేట్లీ ఎంతైతే మిల్క్ ఉందో దానికి తగ్గట్టుగా మనం దాన్ని డ్రైన్ చేయకపోయినట్లయితే బ్రెస్ట్ అనేది ఫుల్గా ఉండడం, లంప్స్ లాగా ఫామ్ అవ్వడం, స్వెల్లింగ్ అండ్ ఫుల్నెస్ సెన్సేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. దీన్నే మనం బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అని అంటాం. నౌ సీ ద సైన్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్వెల్లింగ్ అండ్ ఫుల్నెస్. నెక్స్ట్ టెండర్నెస్ ఆర్ పెయిన్ ఇన్. థర్డ్ warmth and redness. Fourth, tight or shiny skin. Fifth, nipple changes. Sixth, leaking milk. And our last one is low grade fever. సో ఇవన్నీ సైన్స్ అన్నమాట బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్. ఏంటి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే చెప్పాను కదా. ఏంటి, స్వెల్ అయిపోవడము, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్, ఇంకొకటి పెయిన్, నిప్పిల్ చేంజెస్, మిల్క్ అనేది స్లోగా లీక్ అయిపోవడము, బ్రెస్ట్ మొత్తం టైట్ అండ్ షైనీ స్కిన్గా ఉండడము, ఇంకోటి ఏంటంటే లో గ్రేడ్ ఫీవర్ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్. Now move on to the next slide in which we have our 26th question. Our next question is focus indications of episiotomy. మీలో ఎంతమంది పార్ట్ 1 అయితే చూసారు? పార్ట్ 1 చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. పార్ట్ 1లో అయితే ఈ ఎపిసియోటమీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో అయితే ఇచ్చాను. సో డైరెక్ట్గా పార్ట్ 1 చూడకుండా ఈ పార్ట్ 8 చూస్తున్న వాళ్ళైతే ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూసిరండి. దెన్ యూ ఆల్ గెట్ క్లియర్ అబౌట్ ఇట్. Now see, focus indications of episiotomy. Before that, I will tell you one single line about what you mean by episiotomy. So episiotomy ante enti? A small incision or cut made in the perineum area to prevent unwanted tears and create more space for the baby టు డెలివర్ ఈజీలీ. సో ఎపిసియోటమీ అంటే ఏంటంటే పెరినియం ఏరియాలో చేసే చిన్న ఇన్సిషన్. ఎందుకు చేస్తారు అని అంటే బేబీని ఈజీగా డెలివర్ చేయడానికి అన్నమాట. నౌ మూవ్ ఆన్ టు ఇండికేషన్స్. నెంబర్ 1, ప్రివెంట్ పెరినియల్ టియర్స్. పెరినియల్ టియర్స్ అంటే ఏంటి? ద ఏరియా బిట్వీన్ ద వెజైనా అండ్ యానస్. ఈ ఏరియా ఏదైతే ఉందో వెజైనా అండ్ యానస్ కి మధ్యలో ఉన్న దాన్ని పెరినియం అని అంటాం అన్నమాట. సో ఆ పెరినియం ఏరియాలో అన్వాంటెడ్ టియర్స్, హెవీ టియర్స్ అనేవి అవ్వకుండా ఉండడానికి ఈ ఎపిసియోటమీ అనేది చేస్తారు. నెక్స్ట్, ఫెసిలిటేట్ డిఫికల్ట్ డెలివరీ. డెలివరీని ఈజీగా అండ్ క్విక్గా సేఫ్గా చేయడానికి అయితే ఈ ఎపిసియోటమీ అనేది పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ వచ్చేసరికి ఏంటంటే ఫోర్సెప్స్ ఆర్ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్. సో ఈ ఫోర్సెప్స్ ఇండ్యూస్డ్ కానీ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్లో కానీ టియర్స్ అవ్వకుండా ఈజీగా
మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఇండ్యూస్ చేయడానికి ఎపిజియోటమీ అనేది చేస్తారు. నెక్స్ట్ ఫీటల్ డిస్ట్రెస్. సో ఈ డెలివరీ టైంలో బేబీకి ఎనఫ్ అంటే ఆక్సిజన్ అనేది సరిగ్గా అందట్లేదు అన్న టైంలో కూడా ఈ ఎపిజియోటమీ అనేది చేసి క్విక్ అండ్ సేఫ్గా అయితే డెలివరీ చేస్తారు. నెక్స్ట్ ఇన్ సమ్ కేసెస్ ఆఫ్ బ్రీచ్ ప్రెజెంటేషన్. ఆల్రెడీ తెలుసు కదా బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి. ఫీట్ ఆర్ బటక్స్ అనేవి ఫస్ట్ వస్తాయి. ఓకే, నార్మల్గా అయితే హెడ్ అనేది ఫస్ట్ వస్తుంది. ఈ బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్న టైంలో కూడా ఎపిజియోటమీ అనేది పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ షోల్డర్ డిస్టోషియా. షోల్డర్ డిస్టోషియా అంటే ఏంటంటే షోల్డర్ వచ్చేసరికి బేబీ అంటే డెలివరీ టైంలో షోల్డర్స్ అనేవి స్టక్ అయినప్పుడు ఈ ఎపిజియోటమీ అనేది పర్ఫామ్ చేస్తారు. లేదు అని అంటే షోల్డర్ అనేది ముందు వచ్చి అక్కడ ఏదైతే వెజినల్ ఓపెనింగ్ దగ్గర స్టక్ అయిపోయినట్లయితే ఆ టైంలో కూడా ఈ ఎపిజియోటమీ అనేది పర్ఫామ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ rigid perineum. If the perineum area is too tight, then the healthcare professionals or midwife perform episiotomy to create more room for baby. Perineum area అనేది టైట్గా ఉన్నప్పుడు కూడా ఎపిజియోటమీ అనేది పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ ప్రీటర్మ్ డెలివరీ. ఎర్లీ టైమ్స్లో బేబీని డెలివర్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ ఎపిజియోటమీ అనేది పర్ఫామ్ చేస్తారు. సో ఐ థింక్ యూ ఆల్ క్లియర్ అబౌట్ focus indications of episiotomy and what do you mean by episiotomy. Now move on to the next slide. Our next question is 27th question, that is characteristics of amniotic fluid. How many of you know about what do you mean by amniotic fluid? Okay, let me explain. డెఫినేషన్ ఆఫ్ amniotic fluid. ఇక్కడైతే నేను ఇవ్వలేదు, జస్ట్ మీరు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ కోసం జస్ట్ నోట్స్ పర్పస్ అయితే ఇస్తున్నాను. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు రైట్ యూ కెన్ ఆర్ ఎల్స్ జస్ట్ లిసన్. Definition of amniotic fluid. Amniotic fluid is the water-like liquid that surrounds the baby inside the uterus during pregnancy. It protects the baby, helps the baby to move freely, and keeps the temperature just right. It also helps in the development of the baby's lungs, muscles, and digestive system. So, amniotic fluid వచ్చేసరికి వాటర్ లైక్ లిక్విడ్ సబ్స్టెన్స్ లా ఉండి బేబీకి చుట్టూ సరౌండింగ్ లా ఉంటూ బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఈ amniotic ఫ్లూయిడ్ బేబీ ఫ్రీగా మూవ్ అవ్వడానికి, రిక్వైర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి బేబీ లంగ్స్, మజిల్స్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వడానికి అయితే ఈ amniotic ఫ్లూయిడ్ హెల్ప్ అవుతుంది. నౌ సి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ amniotic ఫ్లూయిడ్. కలర్ వచ్చేసరికి ఏంటంటే క్లియర్ ఆర్ పేల్ ఎల్లో అయితే ఉంటుంది. ఆర్డర్ అంటే స్మెల్ వచ్చేసరికి మైల్డ్గా లేదా స్లైట్గా అయితే స్వీట్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. దీని యొక్క కన్సిస్టెన్సీ వచ్చేసరికి వాటర్ అండ్ స్లైట్లీ స్లిప్పరీ. ఓకే, వాటరీగా స్లిప్పరీ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసరికి అకార్డింగ్ టు టర్మ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద amniotic fluid చేంజెస్. ఓకే, ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే అప్ టు 13 వీక్స్లో ఏంటంటే చాలా లిటిల్ అమౌంట్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ 16 వీక్స్ వచ్చేసరికి అయితే 100 mlకి వస్తుంది అన్నమాట. 20 వీక్స్లో 250 to 350 ml ఉంటుంది. 28 వీక్స్లో 800 ml వరకు ఉంటుంది. నెక్స్ట్ 34 to 36 వీక్స్ వచ్చేసరికి 800 to 1000 ml. టర్మ్ అంటే 37 to 40 వీక్స్కి వచ్చేసరికి 500 to 800 ml, దాదాపు 1000 కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పిహెచ్ లెవెల్ వచ్చేసరికి స్లైట్లీ ఆల్కలిన్గా ఉంటుంది. 7.0 to 7.5. టెంపరేచర్ వచ్చేసరికి మెయింటైన్స్ టెంపరేచర్ ఆఫ్ అరౌండ్ 37 degrees centigrade. సో బాడీ టెంపరేచర్ ఏ విధంగా అయితే ఉంటుందో amniotic ఫ్లూయిడ్లో కూడా అదే టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టెరిలిటీకి వచ్చేసరికి ఏంటంటే నార్మల్లీ amniotic ఫ్లూయిడ్ అనేది స్టెరైల్గా ఉంటుంది అండ్ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్టీరియా. సో బై దిస్ స్లైడ్ మీ అందరికీ amniotic ఫ్లూయిడ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందింది అని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇన్ డీటెయిల్గా అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను. బికాస్ ఇందులో నేను amniotic ఫ్లూయిడ్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ అండ్ అకార్డింగ్ టు టర్మ్ దాని వాల్యూమ్ చేంజెస్ ఏంటి, అదర్ దాన్ దట్ కలర్, ఆర్డర్, కన్సిస్టెన్సీ ఎవ్రీథింగ్ అయితే నేను ఈ స్లైడ్లో ఇచ్చేసాను. ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కమెంట్స్ చేయండి. లాటర్ ఆన్ వీడియోస్లో అయితే ఇంకా ఎక్కువ నోట్స్తో సహా ఇస్తాను. ఓకే.
Now move on to our last slide. Our last question is question number 28, that is define retraction ring. Now see the definition of retraction ring. First I will read, then you all go through it. The retraction ring is a ridge that forms between the upper and lower parts of the uterus during labor. It helps in pushing the baby down by separating the contracting and relaxing parts of the యూట్రస్. మీలో ఎంతమందికి డెఫినేషన్ చదువుతున్నప్పుడే అర్థమైంది రిట్రాక్షన్ రింగ్ అంటే ఏంటి అనేది? సింపుల్ వర్డ్స్లో ఏం చెప్పొచ్చు అని అంటే, ఈ లేబర్ ప్రాసెస్లో ఆర్ డెలివరీ టైంలో యూట్రస్ లోవర్ అండ్ అప్పర్ పార్ట్స్లో లైన్లా అయితే ఫామ్ అవుతుంది. దాన్నే మనం రిట్రాక్షన్ రింగ్ అని అంటాం. వై ఇట్ వాస్ ఫార్మింగ్, ఎందుకు అది ఫామ్ అవుతుంది అని అంటే, కాంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్ పార్ట్స్ ఆఫ్ ద యూట్రస్ని సపరేట్ చేసి బేబీని కిందకి పుష్ చేయడానికైతే ఈ రిట్రాక్షన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రిట్రాక్షన్ రింగ్ యూజ్ వచ్చేసరికి ఏంటంటే, టు ఎక్స్పెల్ ఆర్ టు పుష్ ద బేబీ డౌన్ బై సపరేటింగ్ ద కాంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్ పార్ట్స్ ఆఫ్ ద యూట్రస్. అండ్ వేర్ ఇట్ విల్ ఫార్మ్, it is a raised line that forms between the upper and lower parts of the uterus. ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అది ఒక లైన్ లాగా అప్పర్ అండ్ లోవర్ పార్ట్స్లో అయితే ఫామ్ అవుతుంది డ్యూరింగ్ డెలివరీ టైంలో. ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే, కాంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్ పార్ట్స్ అంటే యూట్రస్లో కాంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్ పార్ట్స్ని సపరేట్ చేసి బేబీని ఈజీగా బయటికి పుష్ చేయడానికి అయితే ఈ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. All my dears, are you clear about today's class? If you're having any doubts, feel free to comment in comment box. Thank you all for your amazing patience throughout the class. That's it for today's video. If you are interested in staying updated with the latest INC syllabus classes and trending topics, then do one thing. Don't forget to like, subscribe and hit the bell icon so you never miss an upload. See you soon. Have a nice day.